హాయ్ అబ్బా! అందరికీ గుడ్ మార్నింగ్. ఇది ఆదివారం వ్లాగ్. నేను ఇప్పటి నుంచి పర్ఫెక్ట్‌గా కొంచెం చేయనీకే ట్రై చేస్తున్న వ్లాగ్‌ని. ఎందుకంటే పెద్ద వీడియోస్ అస్సలు నాకు ఇంతకు ముందుకు పెట్టినా కానీ అస్సలు రాలేవన్నమాట. ఇప్పటి నుంచి పెడుతున్నా. కొంచెం నా వీడియోస్ చూసి లైక్ చేయండబ్బా! సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! సరేనా? ఇది సండే పొద్దున్నే. ఈరోజైతే దందకు పోలే. పొద్దున్నే లేవంగానే ఇవ్వాల ముఖం కడుక్కొని యాజ్ టీజ్‌గా వాటర్ తాగేసి కూరగాయలకు పోదాం అనంగానే మా ఆయన ఎగురుకుంటూ పోయినా అనమాట. ఎందుకంటే కూరగాయలు ఇంట్లో ఉంటే అంత సంతోషం నాకు. ఎందుకంటే ఏవున్నా వండేసుకోవచ్చు టైం ఉన్నప్పుడు. లేకుంటే మా ఆయన కోసం ఎదురు చూడడం గానీ, లేకుంటే వండకుండా కూర్చోవడం గానీ, ఇంకా పిల్లలు ఆకలికి ఉంటారు, నేను ఆకలి అయిపోతుంది. టైంకుంటే అన్నీ ఇంట్లో మంచిగా చకచకా పనులైపోతే అందరం కూడా కూల్గా ఉండొచ్చు. ఒక్కొక్కసారి మా ఆయనని అడిగిన అనుకోండి, అప్పుడు చిరాకులో ఉండొచ్చు, తిట్టొచ్చు. అందుకని ఫుల్ హ్యాపీగా అనమాట కూరగాయలు తీసుకొని వస్తే. ఇంట్లో సౌదలు ఉంటాయి కానీ ఇంట్లో సౌదలు అయితే నెలకేం తెచ్చుకోమండి మేము. వారం వారం రోజు రోజు ఖర్చులు ఇంకా ఇట్లనే ఎప్పుడు అయిపోతే అప్పుడు. నూనె ప్యాకెట్ అయితే వారంకి అయిపోతుంది, వారంకి. ఇంకా కూరగాయలు అయితే ఇంట్లో ఉంటే ఇంకా ఏం తెచ్చుకోము. ఇక లేకుంటే ఇంకా నెక్స్ట్ డైలీ ఇంకా ఎట్లా అంటే అట్లా తీసుకొస్తాడు. ఒక్కొక్కసారి ఉన్న దాంట్లోనే వండేసుకుంటా అనమాట. ఇంకా పొద్దున్న వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన కదా. ఇల్లు అయితే ఊడ్చేసుకున్నా, మొత్తం గిన్నెలు అయితే బయటకు వేసేసుకున్నా అనమాట. ఇవాళ వంట చేయలేను. ఇవాళ స్పెషల్ ఏమన్నా చేసుకుందాం అనేసి. సండే కదా, ఎప్పుడు ఊర్లోకి పోతా వచ్చేసరికి ఫుల్ లేట్ అయిపోతుంది. ఏదో ఒకటి వచ్చి దెబ్బ ఆకలి మంటకి తినేసి ఉండేస్తాం కదా. అందుకని ఇంకా మా పాపకైతే టైం అవుతుంది. ఆమెకు నీళ్ళు పెట్టిన, స్నానం చేసేసుకుంది, జడేసేస్తే పోతుందన్నమాట. కానీ నన్ను మాత్రం చాలా సతాయిస్తుందండి. తిండి తినమంటే అస్సలు తినదు. అందుకే నాకు దీనంటే కోపం. ఏమన్నా అంటే నా కొడుకు సంగతి తీసిన అంటే అయిపోయి, కొడుకు కొడుకు అంటావు, నన్ను అయితే దేనికి చూడో దేనికి అనో అన్న కోపం వచ్చేస్తుంది. అలిగేసిపోయింది. వచ్చినాక రాను నేను, ఇంకా అక్కడనే పోతా అనుకుంటా పోయింది కోపం మీద. అట్లనే అంటది వచ్చి మళ్ళీ మమ్మీ మమ్మీ అని పలకరిస్తుంది. సరే కానీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాం కదా. ఇంకా నా సోది చెప్తున్నా అనుకుంటున్నా. ఇంకా డైలీ జరిగేదే అండి. ఇంక ఇట్లా టైంపాస్ అవుతుంటుంది కదా మీకు కూడా చెప్తుంటే. సండే ఎగ్జామ్ అవుతుంటుంది అనమాట. నీట్ సిలబస్ అయితే తీసుకుంది. ఒకసారి మంచిగానే వస్తాయి మార్కులు, ఒకసారి ఏమో బాగా రావు. ఇంకా ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తే తిట్టేస్తా, కానీ ఒక్కొక్కసారి అర్థం కాలేదు అని ఏడ్చేస్తుంది. ఇంకా చదువైతే చదువుతుంది, బాగానే చదువుతుంది. ఫస్ట్ ఇయర్లో అయితే బాగానే వచ్చినాయి, 409 వచ్చినాయి 440కి. ఇంకా నీట్ సిలబస్సే. సండే ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ వస్తుంది. ఇంకా తనైతే వెళ్ళిపోయింది కదా. గిన్నెలన్నీ కడిగేసుకోవాలి. ఫస్ట్ అయితే కూరగాయలన్నీ సదిరేసుకోవాలన్నమాట. కూరగాయలు తెచ్చుకున్నా కదా. ఇగో ఇది అంతా తోటకూర 20 రూపాయలు. మొన్నటిదాకా నేను షార్ట్ వీడియోస్ పెట్టినా కదా, 20 రూపాయలు తోటకూర అని. ఎన్ని కట్టలు తెలుసా? 8, 7 కట్టలే. ఒక్కొక్కసారి అయితే 5, 6 కూడా ఇచ్చిండ్రు మొన్నటిదాకా. ఇవాళ అయితే 15, 30 కట్టలు వచ్చినాయి 20 రూపాయలకి. 10 రూపాయలకు 15 కట్టలు. అంటే అమ్ముకునేటోళ్ళు ఆడ నుంచి తెచ్చుకొని ఈడ అమ్ముకుంటారు కాబట్టి సగం రేట్కే అమ్ముకుంటారు. మేమైతే పొద్దున్న మార్కెట్కి పోతే బాగుంటాయి, రైతులు తెచ్చి అమ్ముతారు కదా మార్కెట్లో. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే అన్నీ సదిరేసుకోవాలి. టమాటాలేమో 50 రూపాయలకి 2 కిలోలు ఇచ్చిండు. కానీ అంత నచ్చలేవు నాకు. ఇంకా వేరే దగ్గర కూడా అడగలేను రేటు. ఇంకా చెప్పంగానే 50కి 2 అంటే ఇంకా కొంచెం కచ్చివి, కొంచెం పండువి, ఇట్లా అన్నీ ఏరేరి తీసుకున్నా. పండువి అయితే టమాటా చారుకి బాగుంటాయి, కచ్చివేమో కొన్ని రోజులు ఉంటాయి కదా అని. మీరు కూడా నాలాగానే తీసుకుంటారని నాకు తెలుసులేండి. మీరు ఏం అనుకోకండి అబ్బా నేను చెప్తున్నా అనేసి. అందరం ఇలాగా ఆలోచిస్తాం. అబ్బా మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే బుల్లెట్ సౌండ్ బయట నుంచి వేరే వాళ్ళు. అందుకని ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేసేసిన. బండి పోయిన తర్వాత చుక్కుడుగాయ ప్లస్ బినీస్కాయ 2 అర్ధ కిలో తీసుకున్నా. 50 రూపాయలకి ఇచ్చిండనమాట ఆయన. 60 రూపాయల కిలో అని చెప్పిండు. 30 అంటే 60 రూపాయలు అయితే, కానీ 50 రూపాయలు ఇస్తే తీసేసుకుండు. మా ఆయన ఇంకా చోలకాయ తీసుకుందాం అన్నాడు. కానీ చోలకాయ మా ఆయనకి ఇట్లా కొంచెం బెందులు అవుతున్నాయి చర్మం మీద. చోలకాయ తింటే అంత మంచిది కాదు కదా. వంకాయ పుంటుకూర అయితే బంద్ చేసిండు. ఇంకా నేనే చోలకాయ వద్దులే మొత్తం బెందులు అవుతున్నాయి ఎందుకు అంటే సరే వద్దని చెప్పేసిండు. కాకరకాయనేమో 30 రూపాయలకి అర్ధ కిలో తీసుకున్నా. చుక్కుడుకాయ బినీస్కాయ తీసుకున్నా. బెండకాయలేమో 40 రూపాయలకి కిలోన్నర ఇచ్చిండ్రు. అమ్మో ఈడైతే ఫుల్ రేట్లు. నిన్న మొన్న అయితే రోజుకు 100 రూపాయలు 150 రూపాయలు ఖర్చు అయిపోతుండే. ఇవాళ తక్కువనే అయిపోయినాయి ఖర్చు. నేను అన్ని కూరగాయలు రేట్ చెప్పేస్తా, మీరు కౌంట్ చేసేసి ఎంత అయింది ఖర్చు చెప్పేసేయండి.
ప్లీజ్ అబ్బా నా కోసం చెప్పండి. నా వీడియోస్ కొంచెం మీరు చూసి లైక్ చేస్తారు కదా అందుకని. టమాటాలు రూ. 50, కాకరకాయలు రూ. 30, చోలకాయ చోలకాయ కాదు బినీస్కాయ, చిక్కుడుకాయ రూ. 50, తోటకూర వచ్చేసి రూ. 20, పాలకూర తీసుకున్నా ఫుల్ ఫ్రెష్ ఉంది. మళ్ళీ అన్ని కట్టలా అనిపించింది. మొన్నటిదాకా 5 కట్టలు తెచ్చి పప్పు చేసిన రూ. 10కి ఎన్ని 15 ఇచ్చిండ్రు. అది కూడా 12 అన్నారు కానీ 15 ఇచ్చిండు. రూ. 20కి 30 కట్టలు వచ్చినాయి అవి కూడా. అంటే ఈడ మనం షాప్లో అమ్ముకుంటే ఒకవేళ 5 అన్నా కూడా 30 కట్టలకి రూ. 60. నేను రూ. 20కి తెచ్చిన. అంటే వాళ్ళకి రూ. 40 లాభం అనమాట. అవునులే ఎవరి పొట్ట తిప్పలకు వాళ్ళ లాభం. కానీ తర్వాత ఇంకేం కూరగాయలు తీసుకొచ్చిన, బెండకాయలు, పాలకూర, అంతే, కాకరకాయలు, చోలకాయ కాదు కదా, బినీస్కాయ, చిక్కుడుకాయ, తోటకూర, ఆనమకాయ రూ. 10కి ఇస్తా అన్నది కానీ అంత మంచిగా లేదు, అందుకని తీసుకురాలేదు. ఇంకా మా అమ్మ వచ్చింది చూడండి, ఇవాళ అయితే ఒక పెద్ద కథ చేసేసింది. నేను తర్వాత నెక్స్ట్ వీడియో తీసినప్పుడు చెప్తా. అసలు ఎందుకో నాకు ఇవాళ అయితే ఫుల్ కోపం వచ్చేసింది, కొట్టబుద్ధి అయింది కూడా. కానీ దాని కళ్ళు చూసిండ్రా ఎట్లా మెరుస్తున్నాయో వీడియోకి. కెమెరా పెట్టంగానే అది చూడంగానే అయిపోయి అట్లా కళ్ళు అట్లా మెరుస్తుంటే. కానీ దాన్ని పెంచుకుంటున్నాం కదా, నాకు అది అంటే చాలా ఫుల్ ఇష్టం అనమాట. ఎందుకంటే వాళ్ళ అమ్మ కడుపులోంచి పుట్టిన ఒక 10 రోజులు కూడా ఉందో లేదో అప్పుడు ఆంటీ అడగంగానే ఇచ్చింది. దందకు పోయినప్పుడు ముస్లిం ఆంటీ దగ్గర తీసుకొచ్చినాం అనమాట. అది ఇంత పాలు కూడా తాగలేదు. ఒక 2 రోజులు బాగా ఏడ్చేసింది. పాలు తాగిపిచ్చి మరీ పెంచిన అందుకని.